పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటూ షా చిరు ట్వీట్. అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్ష. తమిళిసైకి అమిత్ షా వార్నింగ్. విభేదాలు పక్కన పెట్టాలంటూ క్లాస్. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన కూటమి సర్కార్. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. బాబు ప్రమాణ స్వీకారానికి మోడీ, అమిత్ షా హాజరు. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన చిరంజీవి, రజనీకాంత్. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్. అచ్చెన్నాయుడు, లోకేష్ తో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. అమరావతిలో రైతులు, మహిళల సంబరాలు. బాబు మంత్రివర్గంలో 8 మంది బీసీలు. హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ మద్దతు అవసరం. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. పుట్టపర్తిలో టీడీపీ శ్రేణుల సంబరాలు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల. రిజల్ట్స్ విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. త్వరలో 10,000 పోస్టులు భర్తీ చేస్తామన్న బట్టి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. హామీలను ప్రభుత్వం అమలు చేయాలన్న హరీష్ రావు. తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం. మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వమన్న బాల్కా సుమన్. అచ్చంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. హస్తం పార్టీకి ఓటేసిన 16 మంది కౌన్సిలర్లు. స్కూల్ బస్సులపై రవాణా శాఖ స్పెషల్ ఫోకస్. ఫిట్నెస్ లేని వాహనాలకు చెక్ పెట్టిన అధికారులు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ రాజీనామా. ఆలయ ఈవోకు రాజీనామా పత్రం అందజేత. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం గడువు 3 నెలల పొడిగింపు. బద్వేల్లో వర్షపు నీటిపై ఒక్కసారిగా మంటలు. మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్ సిబ్బంది. మల్లారెడ్డి ఆధీనంలో 2 ఎకరాలకు పైగా భూమి. కోర్టుకు సైబరాబాద్ పోలీసులకు తహసీల్దార్ సర్వే రిపోర్ట్. ఒడిశా కొత్త సీఎంగా మోహన్ ముజీ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా ప్రవతి పరీదా, సింగ్ దేవ్ ప్రమాణం. యెమెన్ తీరంలో మునిగిపోయిన పడవ. 49 మంది మృతి, పలువురు గల్లంతు. టీ20 వరల్డ్ కప్ లో నేడు అమెరికాతో భారత్ పోరు. రాత్రి 8 నుంచి భారత్ వర్సెస్ అమెరికా మ్యాచ్.